అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది మ్యాంగ్లూర్ బన్స్. వీటిని అరటిపళ్ళతో చేస్తారు. ఇది మ్యాంగ్లూర్లో ఒక స్పెషల్ డిష్ అన్నమాట. కొంచెం స్వీట్గా చాలా బాగుంటుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. మ్యాంగ్లూర్ బన్స్ చేయడానికి నేను 3 పండిన అరటిపళ్ళని తీసుకుంటున్నాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి నేను వీటిని ఒక బౌల్లో వేస్తున్నాను. ఒకవేళ ఇవి మరీ పెద్దవి అయితే 2 అరటిపళ్ళు సరిపోతాయి. ఒక ఫోర్క్తో వీటిని ఇలా లైట్గా మ్యాష్ చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల తురిమిన బెల్లం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఇవన్నీ మిక్స్ చేస్తూ ఇంకాస్త మెత్తగా అయ్యేట్టు మ్యాష్ చేయాలి. ఆ తర్వాత నేను 1.5 టీ స్పూన్ల పంచదార ఇందులో వేసి కలుపుతున్నాను. ఇందులో చిటికెడు వంట సోడా వేస్తే బన్స్ చక్కగా పొంగుతాయి. నెక్స్ట్ ఇందులో 1.5 కప్పుల మైదా పిండి వేసి చేతితో కలుపుతూ పిండి ముద్దని తయారు చేయాలి. చూస్తున్నారు కదా, పిండి ముద్ద ఇలా తయారైన తర్వాత కనీసం 5 నిమిషాలు ఒత్తి కలిపితే చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఆ తర్వాత దీనికి పైన మొత్తం నూనె అప్లై చేసి కనీసం 4 నుంచి 6 గంటల పాటు పక్కన పెట్టాలి. 6 గంటల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి ఉంచుతున్నాను. చపాతీ పీట మీద కొద్దిగా పిండిని చల్లి ఈ పిండి ముద్దని పెట్టి మరీ పల్సగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఇలా ఉండేట్టు జాగ్రత్తగా ఒత్తాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఒత్తిన పిండిని ఇందులో జాగ్రత్తగా వేసి వేయించాలి. పిండి కరెక్ట్గా కలిపితే బన్స్ ఇలా నూనెలో వేసిన వెంటనే చక్కగా పొంగుతాయి. సో దీన్ని 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత బయటికి తీసి మ్యాంగ్లూర్ బన్స్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఉన్నపలంగా తినచ్చు, లేదంటే కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మ్యాంగ్లూర్ బన్స్ నేను చెప్పినట్టు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి మీరు వీటిని ఉన్నపలంగా తినచ్చు, లేదంటే కొంచెం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మీరు వీటిని సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.